మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన వినుకొండ శాసనసభ్యులు రోజున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయ గారి సమక్షంలో నేను మా సతీమణి 30వ వార్డు కౌన్సిలర్ షకీలా, పాల్వాది ఆంజనేయులు గారు కౌన్సిలర్ 18వ వార్డు, 9వ వార్డు రెడ్డి నాగపద్మ గారు, అదే 20వ వార్డు హేమలత గారు మరియు ఇతర సభ్యులందరూ కూడా చాలా మంది, రెడ్డి నగేష్ గారు అందరూ కూడా వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నేను గతంలో వైసీపీలో ఎన్నికయ్యాను. మీరు చూశారు, ఒక డాక్టర్ వృత్తిలో ఉండి గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల గారిసే నాకు సహకారం అందించాల పోరాటం చేశా, కమిషన్ మీద పోరాటం చేశా, పార్టీ దాకా వెళ్ళా, కానీ నాకు ఎటువంటి సహకారం లేదు. ఈ రోజు నాకు ఒక దేవుడి స్వరూపంలో కనిపించారు మాకు జీవి ఆంజనేయులు గారు. వారి మంచితనం తెలుసు నాకు. వారు ఈ మధ్యలో మున్సిపాలిటీ కార్యక్రమాల మీద వస్తూ ఉన్నాను. పార్టీకి ఆఫీస్కి వస్తే చీఫ్ విప్ గారు, ఏమే పెద్ద ఆయన భోజనం చేశారా, టిఫిన్ చేశారా అని ఈ పని నేను తర్వాత చూస్తా అని చెప్పి ఎప్పుడు ఆశ్చర్యమైపోయాను. నేను ఒక మంచి మనిషి, చీమకు హాని చేయని వ్యక్తి, ఏ భూ కబ్జాలు చేయని వ్యక్తి, ఎదుటి వ్యక్తి మీద ఎటువంటి ఈర్ష్యపడని వ్యక్తి, తనకు దానం చేయటం తప్పితే ఇతరుల ఆస్తి మీద ఆశ లేని వ్యక్తి. ఇది కాదని ఎవరైనా వినుకున్న పట్టణంలో కానీ చెప్పగలరా? ఏ ఒక్క వ్యక్తి అయినా? అటువంటి మంచి వ్యక్తిలో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఒక ట్రస్టీగా ముఖ్యమంత్రి గారిని. ప్రజల పన్నులు కట్టే ఆదాయాన్ని అభివృద్ధి బాట బట్టి అర్హులకు సంక్షేమం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది. అది గతంలో జరిగిందా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సి. ముఖ్యమంత్రి గారు ఆహార దిశలో కష్టపడుతున్నారు, ప్రభుత్వాన్ని గాడినే పెడుతున్నారు. ఇక్కడ మనం వినుకొండ పట్టణానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టి ఆగిపోయి చాలా ఉన్నాయి. అభివృద్ధి పేరుతో అవినీతి జరిగింది. వీటన్నిటికి కూడా మన చీఫ్ విప్ గారికి పెద్ద బాధ్యత ఉంది. సార్, మీ మంచి పేరుతో మీకున్న నేమ్ నాకు తెలుసు. మీ కింద మీరు ఏ విధిని నాకు నిర్వహిస్తే నేను మా సతీమణి ఎల్ల వేళలా మేము కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఈ పార్టీలకు ఆహ్వానించేందుకు మీరు జన్మతారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ చీఫ్ మరియు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారికి, ఇంకా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మేము వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మాకు ఆహ్వానము లభించింది, వచ్చాము. ప్రత్యేకించి మేము ఒక సేవ కోసము బయటకు వచ్చాము. ఆల్రెడీ మేము పట్టణంలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళము. అయితే సేవ చేస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ మసకేయని పుణ్యంలా మన వినుకొండ రూపురేఖలు మార్చే విధంగా మన జీవి ఆంజనేయులు గారు ఆ విషయంలో ఆ బాట పట్టారు. వ్యక్తిత్వం పరంగా కూడా మన జీవి ఆంజనేయులు గారు అభివృద్ధి బాట పట్టి మా అందరిని ఆహ్వానం చేయడం జరిగింది. ఈ ఆహ్వానంలో భాగంగా మేము ఇవాళ పార్టీలో చేరాము, భాగస్వాములు అవుతాము. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం గురించి నాకు అంత ముందు తెలియదు, ఎందుకంటే రాజకీయాల్లోకి నేను గతంలోనే వచ్చాను. ఒక్కసారిగా ముదిసలి వయసులో ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్కసారిగా 1,000 రూపాయలు పంచి సంక్షేమం అందించేసరికి చివరి రోజులు ఉన్న వాళ్ళకే ఇంత ఘనంగా వాళ్ళకి సంక్షేమం అందించిన చంద్రబాబు నాయుడు గారు ఇంకా యువతని, భావి భారత పౌరులైన యువత పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో అని మాకు అర్థమైంది. ఈ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇలాగే కొనసాగాలి, వాటిలో మేము భాగస్వాములు అవ్వాలని మేము ఇవాళ పార్టీలోకి రావడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించిన జీవి ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.